అందరికీ నమస్కారం. ప్రతి ఏడాది బ్రతుకు తెరువు నిమిత్తం ఇండియా నుంచి కువైట్కు వేల మంది భారతీయులు వెళుతూ ఉన్నారు. అలాగే వెళ్ళే వారిలో కూడా 50% మనం చూసుకుంటే గృహ కార్మికులు ఉండడం జరుగుతుంది. ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో సరైన ఉపాధి లేకపోవడమో లేదంటే ఇక్కడ వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు కానీ కష్టాలు కానీ విదేశాలకు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకైతే వెళుతూ ఉన్నారు. అలాగే కువైట్లో పనిచేస్తూ ఉన్న ఒక నెల్లూరు మహిళ కష్టాలు పడుతూ ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ గారిని అయితే ఒక అమ్మాయి అయితే మహిళ అయితే కోరడం జరిగింది. అలాగే వెంటనే ఆయన స్పందించడం జరిగింది. మా యొక్క టీం అయితే ఈ యొక్క విషయాన్ని అయితే నోటీస్ చేసింది. మా శాయశక్తులు ఆమెను ఇండియాకు రప్పిస్తామని చెప్పి ఆయన నారా లోకేష్ గారు అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఎవరో ఇబ్బందులు పడుతూ ఉంటే మేము ఇలా ఇబ్బందులు పడుతున్నాము మమ్మల్ని రక్షించండి అంటే కానీ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇది శుభపరిమాణం. అలాగే కువైట్లో ఉన్న ఎవరైతే భారతీయులు ఉన్నారో కువైట్కి వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఎంత ఆలోచించినా వేస్ట్. వచ్చే ముందే 1-2 సార్లు ఆలోచించండి. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి ముందు కువైట్కు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకసారి అయితే అడగండి. కువైట్లో ఇంట్లో పని ఎలా ఉంటుంది, బయట పని ఎలా ఉంటుంది, అలాగే ఈ వీసా మీద నేను కువైట్కి వస్తూ ఉన్నాను పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే కువైట్కు రండి. కువైట్కు వచ్చిన తర్వాత పని ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వకపోవచ్చు, కొన్ని ఇళ్లలో జీతాలు ఇవ్వకపోవచ్చు, కానీ అన్నం పెట్టకపోవచ్చు, తిట్టచ్చు కొట్టచ్చు. వీటన్నిటికీ సిద్ధపడి మనం కువైట్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.